వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమలత. అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చేపూరి రాజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే బుద్ధుడు ఆలోచన విధానాలు వర్ధిల్లాలి. జనం మనం బలం, మనది ఐక్యమత్యమే జయం, మనదే ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం సాధిద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ పేదల మూల భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటరు మహాశయులారా, మీ అమూల్యమైన ఓటును నా యొక్క రోటు రూరల్ మీద వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన. నన్ను గెలిపిస్తే ప్రభుత్వ పథకాలను మీకు అందేటట్టు చూస్తాను. విద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూస్తాను. కార్పొరేషన్ లోన్స్ మీకు అందే విధంగా ప్రభుత్వంతో పోరాడి సాధిస్తాం. రేషన్ కార్డు లేని పేదలకు రేషన్ కార్డులు అందే విధంగా చూస్తాం. వితంతు వృద్ధాప్య పెన్షన్లకు అందరికీ అందే విధంగా చూస్తాను. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండేటట్టు చూస్తాను. ప్రతి ప్రభుత్వ అధికారులను నిలదీసి పనులు అయ్యేటట్టుగా చేస్తాను. మహిళలకు రుణాలు అందేటట్లు చూస్తాను. అర్హులైన కార్మికులకు లేబర్ కార్డులు ఇప్పిస్తాను. దయవుంచి మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి చేపూరి రాజును అత్యధిక మెజార్టీతో రోటు రోలర్ మీద ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన అని చేపూరి రాజు మాట్లాడారు. రిపోర్టర్ మిడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. జూబ్లీహిల్స్ లో నామినేషన్ ఎందుకు వేయడం జరిగిందంటే, ఈరోజు ప్రభుత్వాలు ప్రతి పథకాలు ఇస్తామని చెప్పి ప్రతిసారి ప్రజలను మోసం చేస్తూ, అన్ని ప్రభుత్వాలు ప్రజలని 70 సంవత్సరాల సంధి మోసం చేస్తూ ఏ పథకాలు కూడా ప్రభుత్వం ప్రజలకు అందించలేకపోయింది. 70 సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో కూడా ఇప్పటికి కూడా ఫ్రీ రేషన్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారంటే పేద ప్రజలు ఎంత దిగజార్చిరో ఈ పాలకులు ఏ విధంగా చేస్తున్నారో మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఓటు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓటు హక్కు కల్పించారు. ఈ ఓటు హక్కును కల్పించారు కాబట్టి మనం అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఓటేయాలి. రోడ్ పైన మీరు బలంగా గుద్దాలి. మీకు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ రాలేదో, మీకు ఎవరికైతే దళిత బంధు రాలేదో, ఎవరికైతే అంబేద్కర్ అభయస్థం రాలేదో, ఇందిరమ్మ ఇల్లు రాలేదో, మోడీ గారు వేస్తున్న నల్లధనం తెచ్చి 15 లక్షలు వేయలేదో, వాళ్ళందరూ కూడా మీ ఓటు ద్వారా ఈ రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి. చెప్పకపోతే వీళ్ళు ఇలాగే హామీలు ఇస్తూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మూడు పార్టీల వైఖరి ఒకటే ఉంటుంది. వాళ్ళు ముగ్గురు కలిసే ఉన్నారు. ప్రజలను మబ్బపెడుతూ పథకాలు ఇస్తా, ఈ పథకాలు ఇస్తా, మాకు ఓటేయండి, మీకు ఓటేయండి. మీరు ఓటేసినంత మాత్రాన మీ తలరాతలు మారుతాయని అనుకునేది మన పేద ప్రజల భ్రమ. అందుకనే వీళ్ళకు తగిన శక్తి సామర్థ్యాలను ఇలాంటి అవకాశం మళ్ళీ జూబ్లీహిల్స్ ప్రజలకు దొరకదు. రోడ్ గుర్తుపైన చేపూరి రాజుకి వేయవలసిందిగా నేను మీ అందరినీ దండం పెట్టి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు విద్య ప్రైవేట్ రంగం అయింది, హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో ఉంది, కార్పొరేట్ వ్యవస్థలో పేద ప్రజలు రాణించలేకపోతున్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవట్లేరు. ప్రజలకు బ్యాంకు ద్వారా లోన్లు ఇవ్వకపోవడం కూడా చాలా దుర్మార్గం. ప్రజలకు లోన్స్ కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు దక్కట్లేదు. కాబట్టి పేదలు మీ అమూల్యమైన ఓటు రోడ్ గుర్తుపైన వెయ్యాలి, నన్ను బలపరచాలి. జూబ్లీహిల్స్లో ఈ రాజకీయ పార్టీలందరికీ తగిన బుద్ధి చెప్పాలని నేను మీ జూబ్లీహిల్స్ ప్రజలందరినీ శిరస్సు వంచి నమస్కరిస్తూ రోడ్ గుర్తుపైన ఓటు వేయమని కోరుతున్నాను. జై భీమ్, జోహార్ బాబాసాహెబ్.